క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. యెషయా కలిగినటువంటి పరలోక దర్శనం. ఈ అధ్యాయంలో ప్రసంగాంశాలు చాలా ఉన్నాయి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అనే మాట, లేదా నీ పాపం ప్రాయచిత్తమయ్యను, నీ దోషము తొలగిపోయెను అనే మాట, లేదా నేను ఎవరిని పంపేదను, నా నిమిత్తం ఎవడున్నాడు? యెషయా ఇచ్చినటువంటి జవాబు, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అని. ఇలాగా అనేక బోధనాంశాలు ఉన్నాయి, ప్రసంగాంశాలు ఉన్నాయి. అయితే ప్రాముఖ్యంగా 9వ వచనం నుండి అధ్యాయం చివరి దాకా, అనగా 13 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆయన అనగా దేవుడు యెషయాతో మాట్లాడుతున్నాడు. నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించుమని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు అనేక విషయాలు తన శిష్యులతో ఉపమాన రీతిగా చెబుతున్నప్పుడు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇయ్యబడుతుంది, వానికి సమృద్ధిగా కలుగుతుంది. లేని వానికి కలిగినది కూడా వాని యొద్ద తీసివేయబడుతుంది. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయములు క్రొవ్వినవి, వారి చెవులు వినుటకు మందములైనవి. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక వీరు వినుమట్టుకు విందురే కానీ గ్రహింపని గ్రహింపరు, చూచుట మటుకు చూతురు కానీ ఎంత మాత్రమూ తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేరుచున్నది. పైపైన చదువుతున్న వారికి ఈ అంశం సరిగా బోధపడదు. అదేంటి, లేనివానికి కదా ఇవ్వాల్సింది, కలిగిన వానికే తిరిగి ఇస్తానంటున్నాడు, లేని వాని యొద్ద ఉన్నది కూడా తీసివేస్తానంటున్నాడు. పైగా వారు వినకుండా, గ్రహించకుండా వారి హృదయములను క్రొవ్వజేసి, అంటే దేవుడే వారి చెవులను మూసివేసినట్టుగా అనిపిస్తుంది. వాస్తవంగా అది వారి లోబడని స్థితి. తలాంతుల ఉపమానంలో ఒక తలాంతు తీసుకున్నవాడు గోతి తవ్వి అందులో దాన్ని దాచిపెట్టాడు. దానివల్ల ప్రయోజనం ఏంది? కనుక వాని దగ్గర నుంచి తీసివేయబడింది. కలిగిన వాడు ఆయన కొరకు తిరిగి ఫలించాడు, వృద్ధి పొందింపజేశాడు, కనుక వానికి అధికంగా ఇవ్వబడుతుంది. యెషయా చెప్పిన ప్రవచనం యెషయా కాలమే కాదు, మత్తయి సువార్తలో మనం విన్నట్టుగా ప్రభు కాలంలో కాదు, అపోస్తుల కాలంలో కూడా కొనసాగుతుంది. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయంలో 26వ వచనంలో, మీరు వినుట మటుకు విందురు కానీ గ్రహింపని గ్రహింపరు, చూచుట మటుకు చూతురు కానీ కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. యెషయా ద్వారా చెప్పిన మాట వీరికి తగినదే అని అపోస్తులు కూడా అంటున్నారు. అపోస్తులతో ఆగిపోయిందా? ఈ దినాల్లో అనుభవం ఏంటి? అనుకూలమైనటువంటి సమయంలో స్పందించక హృదయాన్ని కఠినం చేసుకొని, ఇక బాగుపడనలని మందమైనటువంటి హృదయములు కలిగే ఆ స్థితి రాకమునిపే వెనుదిరుగుట మంచిది. కీర్తనకారుడు 119వ కీర్తనలో 70 వచనం అంటున్నాడు, వారి హృదయములు క్రొవ్వు వలె మందంగా ఉన్నాయని. నేనైతే నీ ధర్మశాస్త్రం బట్టి ఆనందించువాడను. ఎవరి హృదయాలు మందంగా ఉన్నాయి, క్రొవ్వు పట్టాయి? గర్విష్ఠులు, దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించిన వారు. యేసుక్రీస్తు ప్రభు కూడా తన సొంత గ్రామంలో, సొంత ప్రజల మధ్యలో వారి అవిశ్వాసాన్ని బట్టి, వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి అనేక అద్భుతాలు వారికి చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో చూస్తాం. ఇటువంటి ప్రజలు ముష్కరులు, హృదయములను చెవులను దేవుని వాక్యముకు లోపరచని ప్రజలు. వీరు కూడా పితరుల వలె దేవుని పరిశుద్ధాత్మను ఎప్పుడూ ఎదిరించువారని అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం చెబుతోంది. అయితే ఇక దర్శనంలో యెషయా ప్రవక్త అడుగుతున్నాడు, ప్రభువా, ఇలాగ ఎంతకాలం? నివాసులు లేక పట్టణములు, మనుషులు లేక ఇల్లు పాడగు వరకు, దేశం బొత్తిగా బీడగు వరకు. యెహోవా మనుషులను దూరంగా తీసుకుని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు అలాగూ జరుగును. దానిలో 10వ భాగం మాత్రం విడవబడినను, అది కూడా నాశనం అవుతుందట. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును. అయితే అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టిన దేవునికి స్తోత్రం. దేవుడు మన పితరులకు వాగ్దానం చేసినట్టుగా వారి అతిక్రమాన్ని బట్టి సమూలంగా ఎప్పుడూ నాశనం చేయట్లేదు. అందులో ఎంతో కొంత శేషాన్ని మిగులిస్తూ వచ్చాడు. ఇటువంటి పరిస్థితుల మధ్యలో దేశం కొనసాగుతున్నప్పుడు
ఓ నిరీక్షణ కనబడుతుంది, ఓ వాగ్దానం కనబడుతుంది. దేవుని యొక్క కనికరము, ఆయన వాత్సల్యత మీరు చూడండి. యెషయా ప్రవక్త ద్వారా 10వ అధ్యాయంలో 20-21 వచనాలు ఇలా రాయబడింది. ఆ దినమున ఇజ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకున్న వారును తమను హతం చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతులకు దేవుని వైపు తిరుగును. 6వ అధ్యాయంలో ముగింపు వచనంలో కేవలం నరకబడిన చెట్టు యొక్క మొద్దు మాత్రమే మిగిలింది అంటున్నాడు కదా. అయితే ఆ మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుడుతుందట. 11వ అధ్యాయం మొదటి వచనంలో ఈ ప్రవచనాత్మకమైన మాట, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇంకెవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు ఇదే ప్రస్తావన తీసుకొని వచ్చాడు 11వ అధ్యాయంలో 5వ వాక్యం నుండి. అలాగనని అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును. యెషయా 11వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఆ యెషయి మొద్దు నుండి పుట్టిన చిగురు. ఇదిగో మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో నయస్సోనును సల్మాను కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనం మనకు కనబడుతుంది. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. మన ఎడల ఆయనకు ఇంకనూ దీర్ఘశాంతం ఉన్నది గనక మనం నశింపలేదు. ఎదుగో అందరూ అంతటా మారు మనసు పొందాలని, ఎవరు నశించకూడదని ప్రభువు ఇచ్చ కలిగి ఉన్నాడు. ఆయనకి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. కృప మీకు తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.